ఎక్సర్సైజ్ బ్రైట్ స్టార్. సో, ఎక్సర్సైజ్ బ్రైట్ స్టార్. ఎక్సర్సైజ్ అంటే ఆల్మోస్ట్ మీ అందరికి ఇప్పటికే తెలిసిందే. ఏంటి మనం ఎక్సర్సైజ్ సింబల్స్ గురించి మాట్లాడడం, లైనెక్స్ గురించి మాట్లాడడం. సో, వెరీ రీసెంట్‌గా నిన్నటి కరెంట్ అఫైర్‌లో మనం ఏంటి ఎక్సర్సైజ్ ఆరోగ్య సేతు. సో, ఎక్సర్సైజ్ అంటే సమ్‌వాట్ టు బికమ్ స్ట్రెంథెనింగ్. అంటే ఏదైనా ఒక పనిని మనం దాంట్లో స్ట్రెంథెనింగ్ గాని, లేదా దాంట్లో మనం ఎక్సెప్షనల్ స్కిల్స్ గాని, లేదా ప్రపంచానికి చూపెట్టడం గాని, ఈ ప్రాసెస్‌ని అంతటిని మనం ఎక్సర్సైజ్ అంటాం. సో, ఇక్కడ ఎక్సర్సైజ్ బ్రైట్ స్టార్ అని ఇక్కడ మీకు ఈజిప్ట్ పిరమిడ్ స్ట్రక్చర్‌ని చూపించడం జరిగింది. సో, దిస్ ఈజ్ మల్టీలేటరల్ అంటే బహుళ దేశాలు ఇందులో పార్టిసిపేట్ చేసే బై ఎన్యువల్ ఎక్సర్సైజ్ అంటే ద్వివార్షిక అంటే ఎవ్రీ 2 సంవత్సరాలకి 2 ఇయర్స్‌కి ఒకసారి జరిగే ఎక్సర్సైజ్. సో, బహుళ దేశాలు ఇందులో పార్టిసిపేట్ చేస్తాయి. అంటే మల్టీ నేషనల్. సో, వచ్చేసి దిస్ ఇస్ మిలిటరీ ఎక్సర్సైజ్. సో, అడుగుతారు మిమ్మల్ని ఇది ఆర్మీదా, నేవీనా లేదా ఎయిర్ ఫోర్స్ అని. సో, దిస్ ఇస్ మల్టీలేటరల్ మిలిటరీ బై ఎన్యువల్ ఎక్సర్సైజ్. సో, ఇది స్టార్ట్ అయింది ఇప్పుడు మనకి 1980లో ఇది మనకి స్టార్ట్ అయింది. సో, మేజర్‌గా దీన్ని హోస్ట్ చేసే కంట్రీస్ వచ్చేసి వన్ ఇస్ యూఎస్ఏ అమెరికా ప్లస్ ఈజిప్ట్. ఈ 2 దేశాలు దీన్ని హోస్ట్ చేయడం జరుగుతాయి. సో, ఇక్కడ థీమ్ ఏంటి అంటే ఈజిప్ట్‌లో జరిగే ఎక్సర్సైజ్ బ్రైట్ స్టార్ 2025లో 700 మందికి పైగా భారతీయ సాయుధ దళ సిబ్బంది పాల్గొన్నారు. త్రిసేవల కార్యాచరణ సామర్థ్యాన్ని ప్రదర్శించారు. ఎందుకు సార్ మనం దీని గురించి మాట్లాడుకుంటున్నామంటే ఇక్కడ ఇండియా కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇప్పుడు అర్థమైందా మీకు థింగ్ ఏంటన్నది ఎందుకు మనం దీని గురించి మాట్లాడుకుందాం. సో, ఒకసారి దీని గురించి ఒక బ్రీఫ్ ఇచ్చుకుంటే మనకి అర్థమవుతుంది. సో, ఇక్కడ చూడండి. సో, ఇది వచ్చేసి ఎస్పెషల్‌గా మిడిల్ ఈస్ట్, ఆఫ్రికన్ రేంజ్‌లో దీన్ని ప్రదర్శించడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆఫ్రికా స్ట్రక్చర్‌ని మీరు ఇలా గమనిస్తే అది మనకు ఈ రేంజ్‌లో మనకి లొకేట్ అవుతుందని కనబడుతుంది. ఇది వచ్చేసి ఈజిప్ట్. సో, దిస్ ఇస్ ద పార్ట్ ఆఫ్ మిడిల్ ఈస్ట్ ఆఫ్రికన్ రేంజ్ అన్నట్టుగా. ఇక్కడ మనం దీన్ని పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. సో, ఈసారి దీంట్లో చూసుకుంటే చాలా వరకు దేశాలు పాల్గొన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆసియా నుంచి గాని, యూరోప్ నుంచి గాని, ఆఫ్రికా నుంచి గాని ఇలా చాలా దేశాల నుంచి ఇందులో పాల్గొనడం జరుగుతుంది. సో, ప్రధానంగా చూసుకుంటే ఈజిప్ట్ అండ్ యునైటెడ్ స్టేట్స్ వీటిని నిర్వహించడం జరుగుతుంది. సో, బై ద వే దిస్ ఇస్ మిలిటరీ ఎక్సర్సైజ్. ఓకేనా? యాహ్! గంగోత్రి గ్లేషియర్. గంగోత్రి హిమానయ నదం. ఫస్ట్ ఆఫ్ ఆల్ హిమానయ నదం ఏంటంటే ఒక కొండ కంప్లీట్‌గా దట్ హిల్ క్యాప్డ్ విత్ ఐస్. దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాస్ గ్లేషియర్. అంటే ఏదైనా కొండ గాని, పర్వతం గాని మంచుతో కప్పబడిన ఆ ఏరియాని మనం ఏమంటున్నాం? హిమానయ నదం అంటున్నాం. మరి హిమానయ నదాలు చాలా అంటే చాలా స్పీడ్‌గా కరిగిపోతున్నాయి. ఎందుకు? రీజన్ ఏంటి? సో, రీజన్ చూసుకుంటే గ్లోబల్ వార్మింగ్. గ్లోబల్ వార్మింగ్ అండ్ క్లైమాటికల్ చేంజ్ చాలా హ్యూజ్ లెవెల్‌లో ఉంది. సో, వెరీ రీసెంట్‌గా ఒక 2 మంత్స్ క్రిందనే మనం చూసుకుంటే మనకు కొన్ని గ్లేషియర్స్ కనబడుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ పెరిటో మొరోనో గ్లేషియర్. సో, పెరిటో మొరోనో గ్లేషియర్. ఇది చూసుకుంటే మనకి ఇక్కడ అర్జెంటీనాలో కనబడుతుంది. ఇది కూడా దాదాపుగా 40% వరకు రెడ్యూస్ అయిపోయింది. తర్వాత బిర్త్ గ్లేషియర్. బిర్త్ హిమానయ నదం. ఇది చూసుకుంటే మనకి స్విట్జర్లాండ్‌లో కనబడుతుంది. యూరోప్‌లో స్విట్జర్లాండ్‌లో కనబడుతుంది. ఇది కూడా చాలా వరకు కరిగిపోవడం మనం చూడొచ్చు. ఇక తర్వాత చూసుకుంటే యాలా గ్లేషియర్. యాలా హిమనదం ఇది నేపాల్‌లో ఉంటుంది. ఇదైతే ఏకంగా మనం దీనికి అంత్యక్రియలు అంటే ఫ్యూనరల్స్ అంటే చనిపోయాక ఒక మనిషికి ఎలా అయితే అంత్యక్రియలు చేస్తామో అలా ఈ గ్లేషియర్‌కి మనం అంత్యక్రియలు చేస్తాం. సో, ఇదే విధంగా మనం చూసుకుంటే మౌంట్ ఫిలో గాని ఇలా చాలా గ్లేషియర్స్ అసలు ఏమవుతుంది ఈ ఈ ఈ ఎంటైర్ ఎన్విరాన్మెంట్‌కి ఏమవుతుందంటే గ్లేషియర్స్ ప్రిజర్వ్ అనేది లేకుండా పోతుంది. అంటే కంప్లీట్‌గా మెల్ట్ అవుతున్నాయి. మరి మెల్ట్ అయితే జరిగే సిట్యుయేషన్ ఏంటి? సముద్రాల లెవెల్ పెరుగుతుంది. సో, నదుల్లో నీటి తీవ్రత పెరుగుతుంది. దానివల్ల మనం ఈ రోజు చూస్తున్న చాలా సిటీస్ వరకు కూడా రాబోయే కాలంలో కనుమరుగైపోయే ఛాన్సెస్ మనకున్నాయి. ఇప్పుడు మనం మాట్లాడుతుంది గంగోత్రి గ్లేషియర్ గురించి. ఈ గంగోత్రి వచ్చేసి గర్వాల్ హిమాలయాల్లో. సో, గర్వాల్ హిమాలయాల్లో ఇది చాలా అంటే చాలా పెద్ద గ్లేషియర్. మరి గర్వాల్ అంటే ఏంటి సార్ అంటే ఇది ఒక డిస్ట్రిక్ట్. ఉత్తరాఖండ్‌లో ఒక డిస్ట్రిక్ట్. ఈ గంగోత్రి గ్లేషియర్‌ని మనం చూసుకుంటే ఇక్కడ నుంచి మనకు ఫ్లో అయ్యే రివర్ పేరేంటి? భాగీరథి. ఓకేనా? సో, ఇదే పక్కన మనకి బద్రీనాథ్ ఉంటుంది. ఈ బద్రీనాథ్ నుంచి కూడా మనకు ఒక రివర్ వస్తుంది. ఆ రివర్ పేరు అలకనంద. ఈ అలకనంద రివర్‌తో ఈ భాగీరథి రివర్ ఒక దగ్గర కాన్ఫ్లుయెన్స్ అంటే సంగమాన్ని క్రియేట్ చేస్తుంది. ప్రయాగ అంటాం మనం. ఈ ప్రయాగని మనం ఏమని పిలుస్తున్నామంటే దేవప్రయాగ అనే పేరుతో పిలుస్తున్నాం. ఎందుకు సార్ ఇది మనకు అంత ఇంపార్టెంట్ అంటే ఎప్పుడైతే దేవప్రయాగ దగ్గర ఈ భాగీరథి రివర్ అండ్ అలకనంద రివర్ 2 రివర్స్ కలుస్తాయో దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాస్ గంగా రివర్. అప్పటి వరకు ఆ రివర్‌ని మనం గంగా అని పిలవలేమన్నట్టుగా. సో, చూస్తే గత 4 దశాబ్దాలు అంటే 4 డికేడ్స్‌లో మనం పరిశోధనలో అబ్జర్వ్ చేస్తే సో, ఇది అప్రాక్సిమేట్లీ 10% వరకు తన గ్లేషియర్ నేచర్‌ని కోల్పోయిందని ఎవరెవరు చెప్తున్నారంటే ఇండోర్ పరిశోధకులు గాని,
తర్వాత ICIMOD నేపాల్ అంటే మౌంటైన్ డెవలప్మెంట్ సెంటర్ ఫర్ అని ఒకటి ఉంటుందండి. సో ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఇంటిగ్రేటెడ్ మౌంటైన్ డెవలప్మెంట్ నేపాల్ అని, తర్వాత USA. వీళ్ళందరూ చేసిన ఒక రీసెర్చ్లో మనకు అర్థమైన విషయం ఏంటంటే అప్రాక్సిమేట్లీ 10% వరకు ఇది లూజ్ అయిందనే విషయం మనకు అర్థమవుతుంది. సరే, ఒకసారి దీన్ని చూసుకుంటే ఈ గ్లేషియర్ లెంత్ వచ్చేసి మనకి 30 కిలోమీటర్ వరకు కనబడుతుంది. ఏరియా అప్రాక్సిమేట్లీ 143 స్క్వేర్ కిలోమీటర్ వరకు ఉంటుంది. సో ఇలా ఉండడం ద్వారా దాని చుట్టూ ఒక ఆర్టిఫిషియల్గా ఒక పెద్ద నేషనల్ పార్క్ కూడా ఫామ్ అయింది. దట్ ఈస్ గంగోత్రి నేషనల్ పార్క్ అని మనం చూడొచ్చు. సో ఈ రేంజ్ మొత్తాన్ని మనం అబ్జర్వ్ చేస్తే ఇది వచ్చేసి మనకి గౌముఖ్ కేవ్. అంటే ఇక్కడ మనం చూసుకుంటే హిందువుల పరంగా చూసుకుంటే ఇక్కడ ఒక ఫేమస్ గుహ కూడా ఉంది. దాని వచ్చేసి మనం గౌముఖ్ కేవ్ అని కూడా మనం పిలవడం జరుగుతుంది. సో ఈ ప్లేస్ లో చూసుకుంటే మనకి గంగోత్రి నేషనల్ పార్క్ కూడా మనకి ఇక్కడ లొకేట్ అయింది. ఇక్కడ చూసుకుంటే సరౌండెడ్ బై ద పీక్ సచాస్ శివాలింగ్ కానీ, సారే సాగర్ కానీ, మెరు కానీ, భాగీరథి గ్రూప్ కానీ, ఇవన్నీ కొండలు కానీ మనకి ఇక్కడ కనబడుతుందని ఈ డేటా చెబుతుంది. సో ఇక్కడ చూసుకుంటే స్నో మెల్ట్ అంటే ఐస్ ఎంతవరకు కరుగుతుందంటే ప్రతి 100లో 64% వరకు ఐస్ కరుగుతుందట. మరి గ్లేషియర్ మెల్ట్ ఏంటంటే ప్రతి 100 లీటర్లో 21 లీటర్స్ వరకు వాటర్ వెళ్ళిపోతుందంట. మరి రెయిన్ఫాల్ చూసుకుంటే అడిషనల్గా 11% ఎక్కువ పడుతుందట. మరి బేస్లో చూసుకుంటే ఇంతకుముందున్న నీటి ప్రవాహం కంటే ఈసారి 4% ప్రవాహం ఎక్కువ పెరుగుతుంది. మరి అలా పెరిగితే జరిగే సిచ్యువేషన్ ఏంటి? వరదలు, ఎక్స్ట్రీమ్ ఫ్లడ్స్ మనం చూడొచ్చు. సో ఇదంతా డేటా అంతే, అదే మనకి. సో ఇక్కడ చూసుకుంటున్నట మనకి ఏ టైం నుంచి 1980, ఈ 1980 నుంచి చూసుకుంటే టిల్ నౌ ఇప్పటి వరకు చూసుకుంటే అప్రాక్సిమేట్లీ ఇక్కడ టెంపరేచర్ 0.5 డిగ్రీ సెల్సియస్ వరకు పెరిగింది. ఈ పెరగడం వల్లనే ఈ మెల్టింగ్ జరుగుతుందని ఈ డేటా మొత్తం మనకి చెబుతుంది. అర్థమవుతుందా? ఇది నెక్స్ట్ వచ్చేసి ఆసియా పసిఫిక్ ఇన్స్టిట్యూట్ ఫర్ బ్రాడ్కాస్టింగ్ డెవలప్మెంట్. సో ఇక్కడ మీకు చదవగానే కొన్ని విషయాలు అర్థమవుతున్నాయి. ఆసియా అండ్ పసిఫిక్ దీనికి సంబంధించిన ఒక ఇన్స్టిట్యూట్. బ్రాడ్కాస్టింగ్ అంటే ఏంటి? ప్రసారం చేయడం. ఓకేనా? సో ఇది ఒక ఇన్స్టిట్యూట్ అండి. ఇది చూసుకుంటే మనకి యునెస్కో ద్వారా ఏర్పడింది. సో అర్థమవుతుందా? ఇది యునెస్కో ద్వారా ఏర్పడింది. దీనికి సంబంధించిన ఒక జనరల్ అసెంబ్లీ, 23rd జనరల్ అసెంబ్లీని మనం ఇక్కడ చూస్తే థాయిలాండ్లో ఫుకెట్ అనే ఏరియాలో మనం దీన్ని లైక్ ఈ జనరల్ అసెంబ్లీ కండక్ట్ చేస్తాం. ఈ జనరల్ అసెంబ్లీలో ఇండియాకి ఈసారి చైర్మన్షిప్ హోదా వచ్చింది. అందువల్ల మనం ఇప్పుడు దీన్ని మాట్లాడుకోవడం జరుగుతుంది. సో ఒకసారి చూసుకుంటే ఇది మనకి 1977లోనే ఆసియా పసిఫిక్ రేంజ్కి సంబంధించిన ప్రతి న్యూస్ని టెలికాస్ట్ చేసే విధంగా దీన్ని డిజైన్ చేయడం జరిగింది. అర్థమవుతుందా? ఎస్. మరి అలాంటి దాంట్లో ఇండియాకి ఇంతకుముందు 2006లో కూడా మనకు చైర్మన్షిప్ తీసుకునే బాధ్యత వచ్చింది. మళ్ళీ ఇప్పుడు వచ్చింది. ఎప్పుడు? 23వ జనరల్ అసెంబ్లీ సెషన్లో వచ్చింది. సో చూసుకుంటే ఇందులో మనకి ఫౌండింగ్ మెంబర్స్ కొన్ని కనబడుతున్నాయి. సో చూసుకుంటే దట్ ఈస్ ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ ఒకటి ఉంది. తర్వాత యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని ఒకటి ఉంది. ఆ తర్వాత చూసుకుంటే యునెస్కో, యునైటెడ్ నేషనల్ ఎడ్యుకేషన్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్ ఒకటి ఉంది. ఇది చూసుకుంటే మనకి 1945 నవంబర్ 16న ఏర్పడింది. సో ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ ది మేజర్ అండ్ అఫిలియేటెడ్ ఇన్స్టిట్యూషన్స్ ఫర్ యుఎన్ఓ అంటే యుఎన్ఓకి సంబంధించిన అనుబంధ సంస్థల్లో ఇది ప్రధానమైనది అన్నట్లుగా. మొత్తంగా చూసుకుంటే ఈ ఆసియా పసిఫిక్ ఇన్స్టిట్యూట్ బ్రాడ్కాస్టింగ్ డెవలప్మెంట్ ఏజెన్సీలో దాదాపుగా 92 సభ్య దేశాలు దీంట్లో మనం చూడొచ్చు. 44 కంట్రీస్ నుంచి 92 ఆర్గనైజేషన్స్, అంటే ఒక్కొక్క దేశం నుంచి రెండు వెళ్ళడం కానీ అలా అన్నట్లుగా దాదాపుగా 44 దేశాలను చూసుకుంటే 92 మెంబర్ ఆర్గనైజేషన్స్ ఇందులో మనకి కనబడుతున్నాయి. అండ్ దీనికి సంబంధించిన లైక్ ఆసియా పసిఫిక్ ఇన్స్టిట్యూట్ ఫర్ బ్రాడ్కాస్టింగ్ డెవలప్మెంట్ ఏజెన్సీకి సంబంధించిన హెడ్ క్వార్టర్స్ వచ్చేసి కౌలాలంపూర్. సో కౌలాలంపూర్లో ఇది లొకేట్ అయింది. కౌలాలంపూర్ ఏంటి? మలేషియా క్యాపిటల్, మలేషియా రాజధాని మనం కౌలాలంపూర్ అంటున్నాం. సో అదే ఇండియాలో మనం బ్రాడ్కాస్టింగ్ చూసుకుంటే సో మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ మినిస్ట్రీ కింద ఉంది. సో బై ద వే హూ ఇస్ అవర్ కన్సర్న్ మినిస్టర్ టు దిస్ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్? అశ్విని వైష్ణవ్ గారు. ఓకేనా? సో ఇది దీనికి సంబంధించిన తెలుగు స్క్రిప్ట్. యా, మరి దీని మీద మన క్వశ్చన్స్ ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారంటే వాట్ ఈస్ యునెస్కో? యునెస్కో అంటే ఏంటి? సో యునెస్కో అంటే ఇది యునైటెడ్ నేషన్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఇవన్నిటి పరంగా ప్రతి దేశాన్ని ప్రమోట్ చేస్తుంది. 1945లో ఏర్పడడం జరిగింది. యుఎన్ఓకి మేజర్ అఫిలియేటెడ్ ఆర్గనైజేషన్. నెక్స్ట్ ఆసియా పసిఫిక్ ఇన్స్టిట్యూట్ ఫర్ బ్రాడ్కాస్టింగ్ డెవలప్మెంట్ సెక్రటరేట్ ఎక్కడుంది? మలేషియా క్యాపిటల్ అయిన కౌలాలంపూర్. ఓకేనా? సో ఇది ఏంటి మనకి మలేషియా రాజధాని కౌలాలంపూర్లో ఇది లొకేట్ అయ్యింది. నెక్స్ట్ బ్లూమ్ సిండ్రోమ్. సో బ్లూమ్ సిండ్రోమ్ అంటే ఇది ఒకదానికని కాదండి. ఫర్ ఎగ్జాంపుల్ వెరీ రీసెంట్గా చెన్నైలో ఒక 12 years పాపకి ఇది రావడం జరిగింది. బేసికల్గా తల్లిదండ్రుల్లో ఎవరికైనా ఇలాంటి సిండ్రోమ్ ఉంటే వచ్చే పిల్లలు కూడా రావడం మనం చూడొచ్చు. మేజర్గా
ఇది ఈస్ట్ యూరోపియన్ ఆ కంట్రీస్లో ఎక్కువ మనకు కనబడుతుంది. సో ఇలాంటి కేసు మన ఇండియాలో చెన్నైలో కనబడింది. మరి ఏంటి సార్ బ్లూమ్ సిండ్రోమ్ అంటే? సో బేసికల్‌గా ఒక జీన్ ఉంటుందండి. అది ఎలాంటి జీన్ అంటే ప్రోటీన్‌ని కోడ్ చేసే జీన్. సో ప్రోటీన్స్ ఆర్ మేజర్ పిల్లర్స్ ఫర్ డీఎన్ఏ అని మనం మాట్లాడుకుంటాం. డీఎన్ఏ. ఈ డీఎన్ఏ ఎలాంటి రోల్ మన బాడీలో ఉంటుందంటే, సో సెల్‌కి సంబంధించిన ఎవ్రీ మ్యాటర్ కూడా ఈ డీఎన్ఏలో స్టోర్ అవుతుంది. మరి అలాంటి డీఎన్ఏకి ఈ ప్రోటీన్స్ అందకపోతే వాటి రిపేర్ అనేది ఆగిపోతుంది. వాటి రిపేర్ ఆగిపోతే దట్ లీడ్స్ టు మెనీ డిసీజెస్ లైక్ సూర్యుడి మీద పడ్డా కూడా మన స్కిన్ ఓడ్చుకోదు. క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుంది. డయాబెటిస్, పల్మనరీ ఇష్యూస్, హార్ట్ ఇష్యూస్, మెనీ డిసీజ్‌కి ఇది కారణమవుతుంది. ఇది దీనికి సంబంధించిన స్టోరీ. ఒకసారి చూడండి. ఇటీవల బ్లూమ్ సిండ్రోమ్ ఉన్నట్లుగా నిర్ధారణ అయింది. ఎవరికి? ఒక 12 ఏళ్ల బాలికకి చెన్నైలో ఒక ప్రైవేట్ హాస్పిటల్‌లో చూసుకుంటే, ఆ పాప వాళ్ళ తమ్ముడు నుంచి మనకి బోన్ మ్యారో ఫర్ ఎగ్జాంపుల్ ఇలా మన బోన్ ఉంటే, సో ఇందులో ఒక మ్యారో అంటాం కదా మనం ఇప్పుడు. ఈ ఈ ఈ ఈ ఫ్లూయిడ్‌ని మనం ఏమంటామంటే బోన్ మ్యారో. ఓకేనా? బోన్ మ్యారో అంటాం. సో ఈ బోన్ మ్యారో నుంచి స్టెమ్ సెల్స్‌ని ఇంకా తెలుగులో చెప్పాలంటే దీన్ని మనం ఎముక మజ్జ అంటాం. ఓకేనా? ఈ మధ్య నుంచి తనకి కావాల్సిన స్టెమ్ సెల్స్‌ని తీయించుకొని ఆ బాలిక తన బాడీలో ఎక్కించుకోవడం జరిగింది అన్నట్లుగా. ఇది దీనికి సంబంధించిన థీమ్. ఒకసారి మరి బ్లూమ్ సిండ్రోమ్ అంటే ఏంటో చూద్దాం. చూసుకుంటే ఇప్పటిదాకా నేను చెప్పిన ఆ ప్రోటీన్ కోడింగ్ జీన్‌ని మనం ఏమంటున్నామంటే BLN జీన్ అంటున్నాం. ఈ BLN జీన్ అనేది నశించిపోతే మనకు వచ్చేది ఇది అన్నట్లుగా. సో చూసుకుంటే ఈ బ్లూమ్ సిండ్రోమ్‌కి ఉన్న మరొక పేరు చూసుకుంటే లైక్ బ్లూమ్ టోర్రే మచాసెస్ అని కూడా మనం దీన్ని పిలవడం జరుగుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ ఇది తల్లిదండ్రుల వరకనే ఉంటే ఆ తర్వాత పిల్లలు కూడా వస్తుంది అనేది చెప్పడం జరుగుతుంది. ఓకేనా? యాహ్! మరి ఇదొస్తే మనకి చర్మం మీద ర్యాషెస్ గాని, దద్దుర్లు గాని ఇలా కూడా మనకి కనబడుతుంది. సో బ్లూమ్ సిండ్రోమ్ ఉన్న వారికి చెవి, లంగ్స్ ఇవన్నీ కూడా ఇన్ఫెక్ట్ అవ్వడం మనం చూడొచ్చు అనేది ఈ థీమ్ మనకి చెప్తుంది. అండ్ దీంతో పాటు ఇన్ఫర్టిలిటీ అంటే లైక్ ఏంటంటే మిడిల్ ఏజ్‌లో ఉన్న మగవారికి గాని, ఆడవారికి గాని వంధ్యత్వం అంటే వాళ్ళకి పిల్లలు పుట్టకపోవడం అనే సిట్యుయేషన్ కూడా ఇక్కడ మనం చూడొచ్చు. ఓకేనా? సో మరి క్వెషన్స్ ఎలా అబ్జర్వ్ చేయాలంటే వాట్ ఈస్ ద కాజ్ ఆఫ్ బ్లూమ్ సిండ్రోమ్? మరి బ్లూమ్ సిండ్రోమ్‌కి కాజ్ ఏంటి మనకి? ఇక్కడ చూసుకుంటే ఆ BLM జీన్ లేదా ప్రోటీన్‌ని కోడ్ చేసే ఒక జీన్స్ అన్నట్టుగా. సో ప్రోటీన్ కోడింగ్ జీన్‌లో వచ్చే మ్యూటేషన్స్ అంటే ఆ జీన్‌లో వచ్చే తేడాలే దీనికి కారణమని ఇది చెప్తుంది. వాట్ ఆర్ ద మెయిన్ సింప్టమ్స్ ఆఫ్ ద బ్లూమ్ సిండ్రోమ్? మెయిన్ సింప్టమ్స్ మనకి ఏం కనబడుతుంది? సూర్యుడి మీద పడ్డా ఓడ్చుకోలేకపోవడం, చర్మానికి గాయాలవ్వడం, పల్మనరీ ఇష్యూస్, ఇన్ఫర్టిలిటీ ఇలా చాలా కేసెస్ దీంట్లో మనకు కనబడతాయి. ఓకేనా? నెక్స్ట్ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్. సో ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ ఇక్కడ చూడండి. బిగ్ క్యాట్స్ మనకి లయన్ గానీ, టైగర్ గానీ, చీతా గానీ, లెపర్డ్ గానీ, స్నో లెపర్డ్ గానీ, జాగ్వార్ గానీ, ప్యూమా గానీ ఈ 7టిని మనం ఏమంటున్నామంటే బిగ్ క్యాట్స్ అని మనం పిలవడం జరుగుతుంది. సో ఈ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ మన ఇండియాలో ఎప్పుడు మనం తీసుకొచ్చామంటే 2023 ఏప్రిల్‌లో తీసుకురావడం జరిగింది. ఎందుకు సార్ ఈ ఇయర్‌లో తీసుకొచ్చారంటే, సో మనకి ప్రాజెక్ట్ టైగర్ ఎప్పుడొచ్చింది? 1973లో. ఎందుకొచ్చింది? సో టు ప్రొటెక్ట్ టైగర్స్ ఇన్ ఇండియా. సో బిఫోర్ దట్ అంటే 1973 కంటే ముందు మన దేశంలో జాతీయ జంతువుగా ఏముండేది? గిర్ ఏషియాటిక్ లయన్స్ ఉండేటివి. సో వాటి ప్లేస్‌లో ఈ టైగర్స్‌ని ఇందిరాగాంధీ ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. అప్పటి నుంచి మనకి టైగర్ రిజర్వ్ అనే కాన్సెప్ట్ వచ్చింది. ఇప్పటివరకు మన ఇండియాలో ఎన్ని టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి? ఆ క్వశ్చన్ నేను మిమ్మల్ని అడుగుతున్నా. తెలిస్తే కింద కామెంట్ చేయండి. అండ్ చివరి టైగర్ రిజర్వ్ పేరు కూడా ఏంటి? తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఓకేనా? ఎస్. సో అలా 1973 నుంచి చూసుకుంటే ఇప్పటికి 2023కి మనకి ఎన్ని సంవత్సరాలు పూర్తయినాయి? ఎగ్జాక్ట్‌గా 50 ఇయర్స్ అనేవి మనకి పూర్తి అవ్వడం జరిగింది. ఓకేనా? 50 సంవత్సరాలు పూర్తయినాయి. వీటి సందర్భంగా మనం దీన్ని తీసుకురావడం జరిగింది. ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ అంటే ఈ పెద్ద పిల్లుల సంరక్షణ. ఇవేనండి పెద్ద పిల్లులు. సార్ సింహం, పులి అవి పిల్లులా అంటే ఎస్ అవన్నీ పిల్లి జాతికి చెందినవి. ఓకేనా? సో వాటన్నింటిని రక్షించే బాధ్యత అన్నట్లుగా. అయితే ఇప్పుడు ఎందుకు మాట్లాడుకుంటున్నాం సార్ దీని గురించి అంటే, ఇప్పుడు ఎందుకంటే యునైటెడ్ నేషన్స్‌కి సంబంధించిన మనం చూస్తే అంటే ఐక్యరాజ్య సమితికి సంబంధించిన ప్రత్యేక హక్కులు మరియు రోగనిరోధక శక్తి. సో ఒకసారి చూడండి. సో యునైటెడ్ నేషన్స్‌కి సంబంధించిన ప్రివిలేజెస్ అండ్ ఇమ్యూనిటీస్. సో ఇది ఒక యాక్ట్ ఉంటుంది. ఈ యాక్ట్ ప్రకారంగా ఈ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్‌కి సంబంధించిన అధికారులందరికీ ఈ యాక్ట్ ప్రకారంగా యుఎన్ఓలో ఎలాంటి అధికారాలు అయితే ఉంటాయో అలాంటి అధికారాల్ని ఆ 1947 యాక్ట్ ప్రకారంగా ఈ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్‌లో ఉన్న అధికారులు కూడా
సేమ్ అధికారాన్ని ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఇప్పుడు అర్థమైందా? సో అలాంటి అధికారులు అంటే యుఎన్ఓకి ఎలాంటి అధికారాలు ఉన్నాయో అలాంటి అధికారాలని ఇందులో ఉన్న పర్సన్స్కి అప్లై చేయడం జరిగింది. మొత్తంగా చూసుకుంటే ఇందులో మెంబర్ కంట్రీస్ మనం చూసుకుంటే 12 వరకు మనకు కనబడుతున్నాయి. మరి ఎవరైనా మెంబర్ తీసుకోవచ్చు అంటే యుఎన్ఓలో ఉన్న ఎవరైనా కూడా దీంట్లో మెంబర్షిప్ తీసుకోవచ్చు, అంతే తీసుకోవచ్చు. సో 15th యానివర్సరీ ప్రాజెక్ట్ సందర్భంగా మనం తీసుకుందాం. బిగ్ క్యాట్స్ వచ్చేసి టైగర్, లయన్, లిపర్డ్, స్నో లిపర్డ్, చీటా, జాగ్వర్, ప్యూమా అని చెప్పడం జరిగింది. సో వీటి మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఇలా పెద్ద పులులను సంరక్షించడం, పెద్ద పెద్ద పిల్లుల జాతులని మనం సంరక్షిస్తాం. ఇది వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్ కింద ఇది రన్ అవుతుంది. సో కన్సర్న్ మినిస్టర్ వచ్చేసి ఎవరు మనకి భూపేంద్ర యాదవ్ గారు. ఓకేనా? సో భూపేంద్ర యాదవ్ గారు ఇలా ఇది మనకి న్యూస్లోకి వచ్చింది. సో ఒకసారి చూసుకుంటే సరిపోతుంది. అండ్ దీనికి ఫండింగ్ బడ్జెట్ కూడా ఎవరంటే మన ఇండియానే అప్రాక్సిమేట్లీ 150 crores వరకు శాంక్షన్ చేయడం జరిగింది. ఆ పీరియడ్ వచ్చేసి కూడా చాలా ఇంపార్టెంట్. సో 2023 నుంచి 2028 వరకు అలా ఆ డబ్బుని మనం అలోకేట్ చేయడం జరిగింది. ఓకేనా? సో మరి లైక్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ని మనం ఎలా చూడొచ్చు ఇక్కడ చూడండి. ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్స్ అలయన్స్ అంటే ఏంటి? ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నాం కదా. అప్పుడు ఎప్పుడో 1973లో వచ్చిన దానికి ఈ 2023 50 years సందర్భంగా మనం ఒక అలయన్స్ని ఫామ్ చేస్తున్నాం. ఓకేనా? పెద్ద పిల్లుల సంరక్షణకి. నెక్స్ట్ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ ఏ సంస్థ నాయకత్వం వహిస్తుంది? ఏ సంస్థ నాయకత్వం వహిస్తుంది? ఇండియానే కదా నాయకత్వం వహించేది. ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ ఎందుకు స్థాపించడం జరిగింది? ఎందుకంటే ఇలా పెద్ద పెద్ద పిల్లులు లైక్ మనం పుల్లులు ఎందుకు చంపుతాం? ఆ గోరు కోసం కానీ, పన్ను కోసం కానీ, స్కిన్ కోసం కానీ ఇలాంటి వాటి ట్రేడింగ్ని అరికట్టడానికి. అవన్నీ మనకి ఏ రేంజ్లో ఉన్నాయి? ఎండేంజర్డ్ స్పీషీస్ రేంజ్లో ఉన్నాయి. చూడండి ఇప్పుడు వెరీ రీసెంట్గా మనకి ఒకసారి చూస్తే వెరీ రీసెంట్గా మనకి 16th ఏషియాటిక్ లయన్స్కి సంబంధించిన ఒక సెన్సస్ మనకి వచ్చింది. ఈ సెన్సస్ మనకి ఏం చెప్తుంది? జస్ట్ ఇండియా మొత్తంలో 891 లయన్స్ మాత్రమే మన ఇండియాలో ఉన్నాయనే విషయం చెప్తుంది. సో చూడండి, అదే మనం టైగర్స్ చూస్తే అప్రాక్సిమేట్లీ 667 ప్లస్ వరకు మనకు కనబడుతున్నాయి. ఇది టైగర్స్ లిస్ట్, ఇది లయన్స్ లిస్ట్. అంటే ఎంత తక్కువ ఉన్నాయి మీకు అర్థమవుతుంది కదా. అంటే ఎంత ఎండేంజర్డ్గా మన ఇండియాలో కనబడుతున్నాయి. మరి ఇలాంటి వాటిని ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉందా లేదా? ఒకవేళ ప్రొటెక్ట్ చేసుకోకపోతే ఎన్వైర్న్మెంట్ కంప్లీట్గా డిస్టర్బ్ అయిపోతుంది. అర్థమవుతుంది కదా. ఎన్వైర్న్మెంట్ మొత్తంగా కూడా కంప్లీట్గా డిస్టర్బ్ అయిపోతుంది అనేది ఇక్కడ ఈ టీం చెప్తుంది. సో ఇలా మీకు వచ్చిన ప్రతి సెన్సెస్ని కూడా మీరు చూసుకోవాలి. సో అది 16th ఏషియాటిక్ లయన్ సెన్సస్ వెరీ రీసెంట్గా వచ్చింది. ఇది ఎవ్రీ 5 yearsకి ఒకసారి వచ్చే సెన్సస్. అదే మనం టైగర్స్ చూసుకుంటే ఇది క్వాడ్రెన్యువల్, అంటే ఎవ్రీ 4 yearsకి ఒకసారి వచ్చే సెన్సస్. అలా మనం వీటన్నిటిని చూసుకోవాల్సిన అవసరం మనకు ఉంది. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి లెస్సర్ ఫ్లెమింగో అంటే చిన్న ఫ్లెమింగోస్. సో ఫ్లెమింగోస్ యొక్క నేచర్ అపియరెన్స్ చూడండి. మనకి పింక్ కలర్లో ఉండి రౌండ్ ఐస్తో ఇలా లార్జ్ బీక్తో చాలా లాంగ్ లెగ్స్తో మనకు కనబడుతుంది. ఇదే దీని స్పెషాలిటీ. ఇది మేజర్గా ఎక్కడ ఉంటుందంటే సలైనిటీ అంటే ఉప్పు వాతావరణంతో కూడిన లేక్స్ వద్ద ఇది మనం చూడొచ్చు. అలాంటిది ఒక ఫ్లెమింగో బర్డ్స్. మరి ఫ్లెమింగో బర్డ్స్ ఇప్పుడు మనం ఎందుకు మాట్లాడుకుంటాం చూడండి. ఫ్లెమింగోకి సంబంధించిన ఒక కన్జర్వేషన్ సెంటర్ని ఎవరు మన ఇండియాలో క్రియేట్ చేయడం జరిగింది? తమిళనాడులో మనం చూసామా లేదా? సో ఇప్పుడు ఇక్కడ థీమ్ ఏంటి అంటే మనకి కర్ణాటకలో ఒక బీచ్ ఉంటుందండి. దాని పేరు ఏంటంటే మాల్పే. సో ఆ బీచ్ పేరు వచ్చేసి మాల్పే. ఈ మాల్పే బీచ్లో వెరీ రీసెంట్గా ఈ బర్డ్స్ అనేటివి ఒకటి సందడి చేస్తున్నాయి. దాని ప్రకారం ఇప్పుడు మనం దీని గురించి మాట్లాడుకుంటాం. ఓకేనా? సో కాస్త దీని గురించి మాట్లాడుకుంటే దీనికి వచ్చిన ఫస్ట్ ఆఫ్ ఆల్ సైంటిఫిక్ నేమ్ ఏంటంటే సో ఫీనికో నయాస్ మైనర్. సో దాని సైంటిఫిక్ నేమ్ ఏంటి? ఫీనికో నయాస్ మైనర్ అనేది దీని సైంటిఫిక్ నేమ్ అన్నట్టుగా. మేజర్గా ఇది సలైన్ లేక్స్లో కానీ, లాగూన్స్లో కానీ, మడ్ ఏరియాస్లో కానీ ఇది దీని ఫీచర్స్ ఏంటంటే దీనికి రెడ్ ఐస్ కానీ లేదా యూనిక్ నేచర్ కానీ ఆర్ పింకర్స్ కానీ లాంగ్ లెగ్స్ కానీ ఇలా మనకు కనబడుతుంది. సో దీంట్లో హాలెక్స్ అంటే ఏంటి అంటే ఇలా అండి. హాలెక్స్ అంటే మళ్ళీ ఏమనుకోకండి. సో ఇక్కడ వెనకాల దీనికి ఒక రకమైన స్ట్రక్చర్ ఉంది కదా. ఇలా దీని కాళ్ళు అనేటివి ఇలా మనకి సెగ్రిగేట్ అయి ఉంటాయి. ఓకేనా? సో ఈ రకంగా ఈ లెగ్స్ అనేటివి మనకి సెగ్రిగేట్ అయి ఉంటాయి. సో వీటిని మనం ఏమంటామంటే హాలెక్స్ అనే పేరుతో మనం పిలుస్తున్నాం. అంటే వెనుక సైడ్ ఉన్న బొటన్ వేలు అనేది దాని అర్థమవుతుందా? ఇలాంటివి వేరే ఫ్లెమింగోస్లో కనబడవు, కానీ ఈ లెస్సర్ ఫ్లెమింగోస్లో మాత్రమే మనం వీటిని చూస్తున్నాం. ఇదే దీనికి ఉన్న ఒక ప్రత్యేకత అని చెప్పొచ్చు. మరి కన్జర్వేషన్ స్టేటస్ చూసుకుంటే మనకి నియర్ థ్రెటెండ్ అంటే థ్రెటెండ్ జోన్కి చాలా దగ్గరగా ఉందని
మనకి ఐయుసిఎన్ రెడ్ లిస్ట్ చెప్తుంది. సో ఐయుసిఎన్ రెడ్ లిస్ట్ ఎప్పుడు నేను మీకు చెప్పే స్టోరీనే. ఐయుసిఎన్ ఇది మనకి ఎప్పుడు ఏర్పడింది? 1948లో ఏర్పడింది. ఇది ఒక రెడ్ డేటా లిస్ట్ని ప్రకటిస్తుంది. అది 1964 నుంచి ఇస్తుంది. రెడ్ డేటా బుక్ అంటే ఈ రెడ్ డేటా బుక్లో మనకి ఏముంటుందంటే ఏవైతే అంతరించిపోవడానికి వస్తున్నాయో ఆ జంతువులకు సంబంధించిన లిస్ట్ ఇందులో ఉంటుంది. ఇవి మొత్తంగా మనకి 9 కేటగిరీస్లో కేటగిరీ అయిపోయి ఉంటాయి. సో చూడండి ఇక్కడ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 మొత్తంగా మనకి 9 కేటగిరీస్ ఉన్నాయి. సో ఈ 9 కేటగిరీస్లో ఇది వచ్చేసి నియర్ థ్రెటన్ జోన్లో మనకు ఉంది. ఈ నియర్ థ్రెటన్ జోన్ అంటే అప్రాక్సిమేట్లీ వాటిని కనుక మనం పట్టించుకోకపోతే అవి కంప్లీట్గా ఈ నేచర్ నుంచి ఎక్స్టింక్ట్ అయిపోయే ఛాన్స్ ఉందని ఈ డేటా మనకు చెప్తుంది. ఓకేనా? సో బై ద వే ఐయుసిఎన్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఇది గ్లాండ్ సిటీలో ఉంటుంది. ఈ గ్లాండ్ మరి ఎక్కడ ఉంటుంది? ఏ కంట్రీలో ఉంటుందంటే స్విట్జర్లాండ్లో. ఇది మనం చూడొచ్చు. ఓకేనా? ఎస్. నెక్స్ట్ మరి క్వశ్చన్స్ మనం ఎలా చూడొచ్చు? ఈ లెస్సర్ ఫ్లేమింగ్స్ యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటి? ఫీనికోనయస్ మినియన్ చూడొచ్చు. సో చిన్న ఫ్లేమింగోస్ ఏ రకమైన ఆవాసాన్ని ఇష్టపడతాయి? ఈ మొత్తంగా మనకి సెలైన్ లేక్స్ని ఇష్టపడుతుందని చెప్పొచ్చు. సో చిన్న ఫ్లేమింగోస్ ఐయుసిఎన్ లిస్ట్లో ఇక్కడ మనకు ఉన్నాయి. సో నియర్ థ్రెటన్ జోన్లో మనకి కనబడుతుంది. ఓకేనా? నెక్స్ట్ కొంచెం పేపర్ కట్స్ కూడా మనం ఈ మధ్యలో మిస్ అయినాయి. సో ఇప్పటి నుంచి పేపర్ కట్స్ కూడా మనకి మిస్ అవ్వు. ఏపీ పాయింట్ ఆఫ్ చూస్తానంట. ఏపీలో మనకి బుక్కరాయ పట్టణం అని ఒక ఏరియా ఉంది. సో బుక్కరాయ సముద్రం. ఈ బుక్కరాయ సముద్రంలో మనకి ఒక యూనివర్సిటీ కనబడుతుంది. ఆ యూనివర్సిటీ చూసుకుంటే ప్రతిదీ కూడా మనకి స్మార్ట్గా తయారైపోయింది. డిజిటల్ బోర్డ్స్ కానీ డిజిటల్ అవేర్నెస్ కానీ మొత్తం కంప్లీట్గా వైఫై ఫెసిలిటీతో కానీ ఇలా చూసుకుంటే దేశంలోనే తొలి స్మార్ట్ యూనివర్సిటీగా అనంతపురంలో ఉన్న కేంద్రీయ విశ్వవిద్యాలయం మనకు కనబడుతుందని చెప్తుంది. ఇక్కడ చూడండి ఆ క్లాసెస్ కూడా మనకి కంప్లీట్గా ఇలా డిజిటల్ బోర్డులోనే మనకి అక్కడ మనం చూడొచ్చు. సో ఇదంతా దీనికి సంబంధించి ఇక్కడ అంట 23 స్టేట్స్ నుంచి వచ్చిన పిల్లలందరూ ఇక్కడ చదువుకోవడం మనం చూడొచ్చు అని ఇది చెప్తుంది. ఓకేనా? ఇక్కడ చూసుకుంటే 9 యూజీ, 17 పీజీ, 6 పిహెచ్డి కోర్సుల్ని ఈ యూనివర్సిటీ అందిస్తుంది అని దీని డేటా వచ్చింది. నెక్స్ట్ ఇది చాలా ఇంపార్టెంట్ అండి. వైజాగ్లో గూగుల్కి సంబంధించిన ఒక డేటా సెంటర్ని పెట్టబోతున్నారు. ఓకేనా? సో దీని ద్వారా చూసుకుంటే అప్రాక్సిమేట్లీ 25,000కు పైగా ఎంప్లాయ్మెంట్ అనేది జనరేట్ అవుతుందని ఇక్కడ ఏపీ గవర్నమెంట్ చెప్పడం జరుగుతుంది. సో చూస్తున్నంట ఈ గూగుల్ యుఎస్ఏ తర్వాత యుఎస్ఏ బయట పెడుతున్న ఒక అతిపెద్ద డేటా సెంటర్ కూడా ఇదే. ఎందుకు విశాఖపట్నం చూస్ చేసుకుంటారంటే ఆ బీచ్ ఏరియాతోని అక్కడున్న వాటర్తో ఈ ఎంటైర్ సిస్టమ్ మొత్తాన్ని కూల్గా చేయొచ్చు, చల్లబరచొచ్చు అనే థీమ్తో దీన్ని తీసుకోవడం జరిగిందని ఇక్కడ చెప్పడం మనం చూడొచ్చు. సో చూసుకుంటే ఐటీ దిగ్గజ సంస్థ గూగుల్ విశాఖలో అడుగుపెట్టింది. ఈ సంస్థ 50,000 కోట్ల రూపాయలతో 1 గిగావాట్ సెంటర్ని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయనుంది. సో అతిపెద్ద హైపర్ స్కేల్ డేటా సెంటర్ కూడా కానుంది. అమెరికా తర్వాత బయట పెడుతున్న అతిపెద్ద సెంటర్ కూడా ఇదేనంట. చూసుకుంటే తీరం దగ్గరే విద్యుత్ను ఉత్పత్తి చేసే సెంటర్స్ అంటే ఇలా డేటా సెంటర్స్ రన్ అవ్వాలంటే మనకు లార్జ్ అమౌంట్లో కరెంట్ కావాలి కదా. సో అలా ఎలక్ట్రిసిటీ సెంటర్స్ కూడా ఇక్కడనే పెడుతున్నారంట. సుమారు 25,000 మెంబర్స్ వరకు ఉపాధి లభిస్తుంది. మన డేటా మన దగ్గర చాలా భద్రంగా దాచిపెట్టుకొస్తేనే ఇక్కడ ఏపీ ప్రభుత్వం దీని గురించి మాట్లాడడం జరుగుతుంది. ఓకేనా? సో ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్. ఇంతకంటే మోర్ డేటా మళ్ళీ మనం కలుసుకుందాం. సో మీ నుంచి మాకు అప్రిషియేషన్స్ బాగానే వస్తున్నాయి, కానీ ఇంకా చూసిన ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఈ వీడియోని మాత్రం లైక్ చేయండి. ఇలా చేస్తేనే ఇది ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఓకేనా? సో థ్యాంక్ యూ. ఇట్స్ సార్ సైనింగ్ ఆఫ్.